పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన ఓ సర్వశక్తివంతుడ, సర్వమానవాళి యొక్క పాపరక్షకుడా, సర్వమానవాళిని మరణించేంతగా ప్రేమిస్తున్న ఒకే ఒక్క క్రీస్తుదేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగునుగా. ప్రభు, పాపమైన మేము ప్రభువా, ఈ ఆదివారపు మీ పవిత్రమైనటువంటి సువిశేష వాక్యాలు విని ధ్యానించుకొని వాటి యొక్క గూఢార్థాలను గ్రహిస్తూ మీ యొక్క రక్షణాయుత ప్రేమామృతాన్ని మీ పుత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి చేత ఆస్వాదించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మానాదులను మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్ర వాక్యాలు మార్కు సువార్త 9వ అధ్యాయము 42వ వచనం నుంచి 48వ వచనం వరకు. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడు అగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగుటిరాయి కట్టబడి సముద్రంలో పడద్రోయుట వానికి మేలు. నీ చేయి నీకు పాప కారణమైన సో దానిని నరికివేయము. 2 చేతుల్లో నిత్య నరకాగ్నిలోనికి పోవట కంటే ఒక్క చేతితో నిత్యజీవం పొందుట మేలు. నీ కాలు నీకు పాప కారణమైన సో దానిని నరికి పారవేయము. 2 కాళ్ళతో నరకాగ్నిలోనికి పోవట కంటే ఒక్క కాలితో నిత్యజీవమును ప్రవేశించడం మేలు. నీ కన్ను నీకు పాప కారణమైన సో దాన్ని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించడం మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, యేసయ్య మరణించిన రోజు రాత్రిపూట చీకటిలో ఒక వ్యక్తి యేసయ్య శిలువ వద్దకు వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటి యేసుక్రీస్తు దేవా, అహింసవాదిగా ఉన్న నీవు ఎదుటి వ్యక్తిని భ్రష్టుడా వ్యర్థుడా అను సహజ భాష అందరిలోనూ నానుడిగా నానిన వాక్యములను సైతం ఉచ్చరించవద్దు, ఎదుటివారి ఎడల వాడవద్దు. ఎవరైనా నీ ఎడమ చెంపపై కొడితే కుడి చెంపు సైతం చూపించు అన్న గొప్ప శాంతి స్థాపకుడు మీరు. అంత గొప్ప దేవుడు మీరు. మీకు ఈ శిలువ మరణం ఏంటి దేవా అని శిలువపై రక్తశక్తమైనటువంటి ఆ యొక్క దేహాన్ని చూసి కన్నీరు మున్నీరై విలపిస్తూ యేసుక్రీస్తుని ఎలా అడిగారు. అవును యేసయ్యా, మీరు మమ్మల్ని కదా పాపాలు చేయకుండా ఉండమన్నారు. చేతులు పాపం చేస్తే చెయ్యి నరుక్కోమన్నారు. మరి మీ చేతులు శిలువకు కొట్టబడ్డాయి ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు యేసుక్రీస్తు దేవుడు, అవును బిడ్డ, నా చేతులు పాపాలు చేశాయి. ఏంటా పాపాలు అంటే, మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను ఆ చేతులతోనే తాకి మీకు స్వస్థతనిచ్చాను. ఆ చేతులతోనే చనిపోయిన వారిని బ్రతికించాను. కుంటివారికి కాళ్ళు ఇచ్చాను, గ్రుడ్డివారికి కళ్ళిచ్చాను, చెవిటివారికి వినికిడి శక్తినిచ్చాను, చిన్నపిల్లలను హక్కున చేర్చుకున్నాను. దేవాలయంలో వ్యాపారాలు చేస్తున్న వారిని చెదరగొట్టాను. అందువలన అవన్నీ నేను చేసిన తప్పులు. అందుకే నా చేతులకు చీలలు నాటి ఇంకా ఎప్పుడు అటువంటి మంచి పనులు చేయకుండా ఉండాలని శాసించారు ఈ ప్రజలు అని సమాధానం ఇచ్చారు యేసుక్రీస్తు దేవుడు. మరి నీ కాళ్ళకు ఎందుకు మేకులు దించారు అని మరొక ప్రశ్న వేశారు. అందుకు సమాధానంగా యేసుక్రీస్తు ఆ భక్తుడితో ఇలా అన్నారు, నేను మరణించిన వారిని బ్రతికించాలన్నా, కుంటివారికి కాళ్ళు ఇవ్వాలన్నా, వ్యభిచారం చేసి పట్టుబడి చంపబోతున్న వారి పాపాలను మన్నించి ఓదార్చాలన్నా వారి దగ్గరకు వెళ్ళాలి కదా. గుడ్డివానికి కళ్ళు ఇవ్వాలన్నా, ఇంకా నా అవసరత ఉన్న వారికి వద్దకు నేను వెళ్ళాలి కదా, వారికి స్వస్థ ఇవ్వాలి కదా. అదంతా ఎందుకు? దైవరూపంలో ఉన్న నేను మీ పాపములు మన్నించుటకు దైవలోకాన్ని వీడి మీ వద్దకు వచ్చాను కదా. అందుకు నా కాళ్ళకు మేకులు దింపారు ప్రియమైన సహోదరుడా అని సమాధానం ఇచ్చారు. ఇక ఇన్ని మంచి పనులు చేసినా నన్ను హింసకు గురి చేశారు.
కుంటివారు, గ్రుడ్డివారు, కుష్టివారు, మోగవారు, చెవిటివారు, అనారోగ్యాలతో ఉన్నవారు, సమాజంలో సంతోషంగా అందరితో మమేకమై ఉండలేకపోతున్నామను మనోవైకల్యంతో ఉండటం, మరణించిన వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దుఃఖాన్ని చూసి తట్టుకోలేక నేను పైనవన్నీ చేసినందుకు ఫలితంగా నన్ను బంధించి, హింసించి, కొరడాలతో కొట్టి, శిరస్సుపై ముండ్ల కిరీటం మోది నన్ను ఈ శిలువపై కాళ్ళు చేతులకు చీలలు దిగగొట్టి మంచి చేసినందుకు చావగొట్టారు నన్ను. ఓ విశ్వాసి, మరి మీరు తప్పు చేయకుండా ఉన్నందుకు ఈ జనులు వేసిన శిక్షకు మీరు ఎందుకు ఒప్పుకున్నారు అని తిరిగి మరొక ప్రశ్న వేశాడు ఆ విశ్వాసి. అందుకు యేసయ్య సమాధానంగా ఏం చెప్పారో తెలుసా గౌరవనీయులారా? నేను దేవుడినై ఉండి ఈ భూమిపైకి వేంచేసి వచ్చి ఏ తప్పు ఏ పాపం చేయకపోయినా నన్ను మీరంతా ఇంతగా హింసించినా మిమ్మలను ఏమీ అనకుండా ఉండటకు కారణమేంటో తెలుసా ఓ విశ్వాసి? ప్రేమ. మిమ్మల్ని అందరినీ అంతగా నేను ప్రేమిస్తున్నాను. ఇదిగో ఇప్పటికీ కూడా నీవు ఎన్నో ఘోరమైన పాపాలు చేసి నా వద్దకు వచ్చి నీవు ప్రశ్నిస్తున్నటువంటి ఆ ప్రశ్నలకు సమాధానం ఓర్పుగా నా యొక్క ఈ శిలువ మరణం ద్వారా కళ్ళు మూసి మరి మరణించి మరి నీకు నీ మనసులో సమాధానాలు చెప్పుటకు కారణం ఏమిటో తెలుసా? ప్రేమ. మిమ్మలను అమితంగా ఇంతగా ప్రేమిస్తున్నందుకు ఫలితం మీరు నాకు ఇస్తున్నటువంటి ఈ మరణం ఓ ప్రియ విశ్వాసి అని యేసుక్రీస్తు దేవుడు తన యొక్క శిలువ మౌన మరణం ద్వారా ఒక వ్యక్తికి చెప్పిన సమాధానాలు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? ఎవరో కాదు. ఎవరి కొరకైతే ఇజ్రాయేల్ ప్రజలు యేసయ్య మరణించాలని కోరుకున్నారో, ఎవరినైతే జైలు నుంచి విడిపించమని కోరారో, రోమన్ సామ్రాజ్య పతనాన్ని కోరుకొని తిరుగుబాటు చేసి ప్రజలను నానా హింసలు పెట్టారో ఆ వ్యక్తే ఆనాడు యేసయ్య మరణించిన తరువాత మౌనంగా ఎవరికీ కనిపించకుండా యేసయ్య శిలువ వైపు చూసి వేసిన ప్రశ్నలకు సమాధానంగా యేసుక్రీస్తు చెప్పిన సమాధానాలు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ వ్యక్తే బరబ్బా. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ బరబ్బా గురించి మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనము, మార్కు సువార్త 15వ అధ్యాయము 7వ వచనము, లోక సువార్త 23వ అధ్యాయము 19వ వచనంలో తక్కువగా మనం చదివినప్పటికీ కూడా కొన్ని హీబ్రూ చరిత్ర ఆధారాలు బట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క సువిశేషం ఇంతటితో ఆగిపోలేదు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా ఎందరో బరబ్బాలు ఇప్పటికీ కూడా యేసుక్రీస్తును అలాగనే శిలువపై ఉంచి హింసిస్తూ మన పాపాల ద్వారా వారిని అనుదినము అనుక్షణము మరణానికి, శిలువ హింసలకు, శిలువ వేదనలకు గురి చేస్తున్నాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అదే ఈనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి సువిశేష వాక్యాలు. మన యొక్క చేతులు, కాళ్ళు, కళ్ళు, మన శరీరంలోని అవయవాలు చేస్తున్నటువంటి పాపాలు యేసుక్రీస్తును శిలువపై అనునిత్యము వేదనకు గురి చేస్తున్నాయి. అవేంటో చూద్దాం. మనమంతా అనుదినము ఏదో ఒకటి పని చేస్తున్నాము, లేక ఉద్యోగం చేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నావు. నీ చేతులతో ఆ సంపాదించిన డబ్బును నీ కుటుంబానికి, నీ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగించుటకు బదులుగా, పని లేక ఉద్యోగం చేసి ఇంటికి రావటానికి బదులుగా ముందుగా బార్ షాపులకు వెళ్తున్నావు, ఫుల్లుగా తాగి వస్తున్నావు. నీవు చేసే పాపం అది తప్పు అని చెప్తున్న భార్యను, బిడ్డలను నీ చేతులతో కొడుతున్నావు, తంతున్నావు. నీ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలకు వయసు వచ్చిన తరువాత మత్తు మందులు తాగాలి అను, ఇంట్లో ఉన్నవారిని కొట్టాలి అను ఒక పాపపు మార్గాన్ని ఆదర్శంగా చూపుతున్నావు. నిన్ను తన మరణంతో రక్షించిన శిలువపై ఉన్న యేసుక్రీస్తుకు ఇంకా వేదనకు గురి చేస్తున్నావు. అంతేకాకుండా కొంతమంది
స్త్రీలు పురుషులు తోటివారి ఆకర్షణకు లోనై పాపాలు చేస్తూ శిలువ పైన వేలాడుతున్న క్రీస్తును వ్యభిచారం అనే బళ్ళెంతో పొడుస్తూ ఉంటున్నారు. నీ ఇంట్లో చిన్నపిల్లలకు ఆడుకునే వస్తువులకు బదులుగా సెల్ ఫోన్లు ఇచ్చి తెలియని ఆటలు నేర్పి ఆ చిన్న బిడ్డ దానికి అలవాటు పడేలా, అది లేకుంటే ఆ చిన్న బిడ్డ ఉండలేనంతగా నీ సరదా కోసం, నీ సంతోషం కోసం పసిబిడ్డలను పాపాల వైపు నడిపిస్తూ యేసుక్రీస్తు ప్రభువును శిలువపై వేలాడదీస్తున్నావు. ఉద్యోగం చేయు ఆఫీసులో ఎడం చేత్తో ఫోన్పేల ద్వారా లంచాలు తీసుకుంటూ కుడి చేత్తో సంతకాలు చేస్తున్నప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభు యొక్క పక్కలో బల్లెం పోటు పొడుస్తున్నావని గుర్తుంచుకో సోదరా సోదరి. ఆనాడు యూదులు యేసుక్రీస్తు దేవుని కొరడాలతో కొట్టుటకు వారి చేతులను ఉపయోగించారు. ఈనాడు నీవు ఇంట్లో నీ భార్యను బిడ్డలను కొట్టుటకు, బయట నీ బంధువులను స్నేహితులను ఆస్తుల కొరకు డబ్బు కొరకు హత్య చేయుటకు ఉపయోగించినప్పుడల్లా యేసయ్య శిరస్సుపై ముండ్ల కిరీటాన్ని మోదుతున్నావని తెలుసుకో. నీవు నీ ఎదుటివని ఆస్తిని నీ కళ్ళతో చూసి అక్రమ మార్గంలో వాటిని ఆక్రమించుకుంటకు నీ డబ్బును, పలుకుబడిని, అధికారములను ఉపయోగించి అవి సంపాదించుకున్నప్పుడల్లా యేసుక్రీస్తు కాళ్ళకు మేకులు దిగగొడుతున్నావని తెలుసుకో. హాస్పిటల్లో మరణావస్థలో ఉన్న నీ తండ్రిని చూసుటకు వెళ్ళి తండ్రి వైద్యం గురించి శ్రద్ధ వహించుటకు బదులుగా ఆయన రోగబాధకు ఆయనను వదిలివేసి కొన్ని ఓదార్పు మాటలు చెబుతూ నీ బాధను వ్యక్తపరచుటకు బదులుగా పట్టి పట్టినట్లుగా ఉంటూ నీ చేతిలో సెల్ ఫోన్లు చూసుకుంటూ నవ్వుకున్నప్పుడల్లా నీ కన్న తండ్రి మనోవేదనకు గురి చేస్తూ యేసుక్రీస్తును సిలువలో వేదనకు గురి చేస్తున్నావను విషయం తెలుసా సహోదరి సహోదరులారా? అంతెందుకు, క్రైస్తవ విశ్వాసులు దేవాలయములకు వెళ్ళి వారు చేసిన పాపాలకు మనస్తాపపడకుండా, పొందిన మేలుకు కృతజ్ఞతలు చెప్పకుండా, దివ్యప్రసాదం స్వీకరించి తోటివారికి ఆదర్శంగా జీవించినప్పుడల్లా మనమంతా ఇశ్రాయేలు ప్రజల్లా క్రీస్తును సిలువ వేయండి అని అరిచినట్లు ఉంటుందన్న విషయం మనం తెలుసుకోవాలి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. కావున దయచేసి సిలువపై వేలాడుతున్న యేసుక్రీస్తు వైపు చూద్దాం. మనం చేతులతోనూ కాళ్ళతోనూ కళ్ళతోనూ చేసిన పాపాలను తలంచుకొని ఆ పాపాల రూపంలో యేసయ్య చేతులకు కాళ్ళకు ఉన్న మేకులను గుర్తు చేసుకుంటూ మన పాపాలను తగ్గించుకుంటూ శిలోమ్రానిపై వేదనాభరితమైనటువంటి ప్రాణాపామంలో కొట్టుకుంటున్నటువంటి యేసుక్రీస్తు దేవునికి ఒక్క క్షణమైన ఉపశమనం కలిగించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కళ్ళు కాళ్ళు చేతులతో యేసుక్రీస్తు దేవుడు చేయమన్నటువంటి మంచి పనులను చేసి వారికి మహిమను తీసుకొచ్చి పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మన కాళ్ళు చేతులు కళ్ళు అను అవయవాలను అదుపులో పెట్టుకొని కట్టడి చేసుకొని తండ్రి దేవునికి మహిమ తెచ్చిపెట్టుటకు ప్రయత్నం చేద్దాం. ఆ శిలోనాథుడు పడుతున్న వేదనను కొంచెం అయినా తగ్గిద్దాం. ఆయన ప్రేమను అంగీకరిద్దాం. ఏమంటారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? మనందరి పాపపు జీవితాలను విముక్తి చేటుకు వచ్చిన యేసుక్రీస్తుకు మహిమ కలుగునుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ త్రియేక దేవుడు మన యొక్క దేహాలను శుద్ధీకరించి వారి యొక్క పవిత్రమైనటువంటి మార్గం వైపు నడిపించుకుంటకు మనకు సహాయం చేదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.